ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యము వాగ్దానము మార్కు సువార్త 5వ అధ్యాయము 34వ వచనము. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచాను, సమాధానం గలదానివై పొమ్ము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగునుగాక అని ఆమెతో చెప్పాను. హల్లెలూయా. ఎవరెవరితో చెప్పారండి? యేసు ప్రభు వారు 12 సంవత్సరాల రక్తస్రావం గల స్త్రీతో ఈ మాట మాట్లాడారు. మరి ఆ రక్తస్రావం గల స్త్రీ ఆమె బాధ నివారణ అంటే ఎంత బాధపడి ఉంటుంది చూడండి, వాక్యంలో ఎంత క్లియర్గా రాశారు. నీ బాధ నివారణయే నీకు స్వస్థత అంటే 12 సంవత్సరాలు తన బాధ అంతా కూడా వచ్చి విశ్వాసముతో ఆయన చెంగును ముట్టుకుంది. యేసు ప్రభు వారి చెంగుని ముట్టుకోగానే ఆమెకి స్వస్థత కలిగింది. ప్రభువారి కాళ్ళు ముట్టుకోలే, చేతులు ముట్టుకోలే, ఏమీ ముట్టుకోలే, కనీసం స్కిన్ కూడా టచ్ అవ్వలే. జస్ట్ ద హెమ్ ఆఫ్ ద గార్మెంట్, ఆయన చెంగు ముట్టుకోగానే ఆ చెంగులోని మరి స్వస్థత ఈ బిడ్డలోకి వచ్చింది. అంటే ఈ బిడ్డ యొక్క విశ్వాసము ప్రభువారిలోని శక్తిని బయటికి లాగింది. ఈరోజు మనకు అంత విశ్వాసం ఉందా? అంత విశ్వాసంతో మనం ప్రార్థిస్తున్నామా? అడుగుతున్నాము? తగ్గుతుందని ఎక్కడో హోప్ ఉంటుంది, కానీ సిమ్టమ్స్ ఎక్కువయ్యేసరికి, బాధ ఎక్కువయ్యేసరికి ఆ విశ్వాసంలో పడిపోతాం. అందుకే దేవుడు అంటున్నాడు, నీ విశ్వాసమే నేను స్వస్థపరిచాను, సమాధానం కలిగి పొమ్మంటున్నాడు. ఈరోజు మనం కూడా ఏ విషయంలోనైనా, అది ఎలాంటి ఫైనాన్షియల్ బాండేజ్ అయినా, ఎలాంటి అనారోగ్యమైనా, ఎలాంటి ఇబ్బంది అయినా విశ్వాసముతో ప్రార్థించి ఆ విశ్వాసం ద్వారా మనం కూడా పొందుకుందాము. మే ది లార్డ్ బ్లెస్ యూ అండ్ గివ్ యూ పీస్. హ్యావ్ అ ఫ్రూట్ఫుల్ డే.